ఒకటే బ్యాగ్ తీసుకుని వస్తుంది, వెళ్ళేటప్పుడు మాత్రం మినిమం 5 బ్యాగ్ తీసుకుని వెళ్తుంది. మా సూరమొత్త వస్తుంది. ముసలోళ్ళకి దసరా పండుగ అని చెప్పి టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. ఓకేనా, ఎప్పుడు తినాలా అని చెప్పి చూస్తాను కానీ ఆ షాపు చూసుకోవాలి, ఇంట్లో పనులు చూసుకోవాలంటే అమ్మకు చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి నేను ఫుల్ హ్యాపీ కాబట్టి నేను ఫ్రై మాత్రమే చేశాను. మనకు అంతంత చెఫ్ కాదు, ఊళ్ళో పాము ఉండే గోట్ బ్లడ్ కలిపి వండుతారు. సో అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ జలంధర్. సో ఈరోజు దసరా కదా, సో అందరికి హ్యాపీ దసరా ఫస్ట్ ఆఫ్ ఆల్. సో టు ఆల్ మై సబ్స్క్రైబర్స్, టు ఆల్ మై స్టూడెంట్స్, ఎస్పెషల్లీ టు మై స్టూడెంట్స్ అండ్ ద ఫ్యామిలీ మెంబర్స్. ఓకేనా, సో అందరూ హ్యాపీగా ఉండండి, ఇంట్లోనే ఉండండి, ఇంట్లో మీ ఫ్యామిలీతో ఎంజాయ్ చేయండి. ఎప్పుడు మనం ఫ్రెండ్స్ తోటి ఎంజాయ్ చేసేదే. సో ఇప్పుడు మాత్రం పండగకి అయినా ఫ్యామిలీ తోటి మాత్రం ఎంజాయ్ చేయండి. ఓకేనా, సో ఈరోజు మా దగ్గర స్పెషల్ ఏంటంటే, సో ప్రతి ఒక్క పండగకి ప్రతి ఒక్క ఫెస్టివల్కి మేము తండలో యాటకు వస్తారు, లేదంటే మా ఫ్యామిలీ మెంబర్స్లో యాట కోసుకుంటున్నాం. సో గొర్రె ఏదైనా మేకపోతు కోసుకుంటాం. సో ఈరోజు తండలో కోసారు. సో అది మా ఫ్యామిలీ అని చెప్పలేను. సో తండలో కోసారు కాబట్టి సొలై అని చెప్పి ఉండదు. సొలై అంటే ఏంటిదంటే పొట్టబేగులు ఉంటాయి కదా, పొట్టబేగు లోపల బ్లడ్, గోట్ బ్లడ్ కలిపి వండుతారు. టేస్ట్ అద్దరిపోయింది, నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. సో ఈసారి మాత్రం అది లేదు, ఎందుకంటే తండలో కోసాం కాబట్టి అది చేయరు. అదే మేము ఫ్యామిలీ మెంబర్స్లో చేసుకుని ఉంటే చేసేవాళ్ళం. ఓకేనా, సో ఈరోజు మేము ఓన్లీ పొట్టబేగులతోటి ఫ్రై చేసుకున్నాం, అద్దరిపోయిందండి నిజంగా. సో ఈరోజు మేము ఎప్పుడు 6కి 5కి లేచేసాము, నేను మా అమ్మ. అప్పటి నుంచి వర్క్ చేస్తూనే ఉంటున్నాము. కాకపోతే ఈ టైం 1, 2 అయింది ఇప్పటికే. పొద్దున్న నుంచి ఏం తినలేదు, ఇప్పుడు తింటున్నాం. నేను కొంచెం మా అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళి కొంచెం తినేసి వచ్చాను, కానీ మా అమ్మ మాత్రం ఇంతవరకు ఏం తినలేదు, ఇప్పుడు తింటుంది పొద్దుటన్నం. ఎందుకు ఇంత లేట్ అయిందంటే, మా అమ్మ అంగన్వాడీ ఆయా. సో అక్కడ స్కూల్లో పాము ఉండే, సో అక్కడ చాలా టైం అయిపోయింది. సో ఇంటికి వచ్చేసరికి ఇంత టైం అయింది. సో ఇంకోటి ఏంటంటే, మా అమ్మ ఈ పొట్టబేగుల్ని గ్యాస్ పొయ్యి మీద పెట్టేసి నన్ను చూసుకోమని చెప్పింది, నువ్వు వండేరని చెప్పింది. మనకు అంతంత చెఫ్ కాదు, కాకపోతే మేనేజ్ చేయొచ్చు. మరీ అంత కాదు, కాకపోతే అన్ని పెట్టేసిపోతే చూసుకుంటూ ఉంటా, అంటే మాడిపోకుండా కింద అంటుకోకుండా ఉండి మాత్రం చూసుకుంటుంటా. సో అమ్మ చెప్పింది కదా గ్రేవీ కొంచెం ఉంచు అని చెప్పి, బట్ నాకు గ్రేవీ అంటే అంత ఇష్టం ఉండదు, నాకు ఫ్రై అంటే చాలా ఇష్టం. కాబట్టి నేను ఫ్రై మాత్రమే చేశాను. ఫ్రై అద్దరిపోయింది, చాలా బాగుంది ఫ్రై. ఫుల్ హ్యాపీ, ఈరోజు మాత్రం ఫుల్ ఖుషి ఉండాలి. సో అందరు హ్యాపీగా ఉండాలి. పొట్టబేగులు అని చెప్పాను కదా, చపాతీతోటి తింటున్నాను, చపాతీది. సో చపాతీతోటి బాగుంటుంది, జొన్న రొట్టెతోటి అద్దరిపోయింది, నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది, టేస్ట్ చాలా బాగుంటుంది. ఒక్కసారి టేస్ట్ చేయండి. కొందరు ఈ పొట్టబేగులను చూసి బాగుండదు చీ అంటారు, కాకపోతే అది వండే విధానంగా వంటే బాగుంటుంది. అంతేగాని మొత్తం క్లీన్ చేయకుండా, ప్రాపర్గా క్లీన్ చేయకుండా వండితే గలీజ్గా ఉంటుంది, జీవితంలో తినలేరు. దాన్ని బాగా ఉడికించిన నీళ్ళ లోపల బాగా కడిగి వండాలి, అప్పుడే బాగుంటుంది. ఓకేనా, నేను అలానే చేశాను. నేనే ఈరోజు మొత్తం వర్క్ చేసి చపాతీలు కూడా నేనే చేశాను. ఎందుకంటే అమ్మ ఒక్కతే ఉంది, అమ్మ పనులు తనకుంటాయి, సో నా పనులు నాకుంటాయి. ఇంకా మాకు షాప్ ఉంది కాబట్టి ఆ షాపు చూసుకోవాలి, ఇంట్లో పనులు చూసుకోవాలంటే అమ్మకు చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి నేను కొంచెం అలా హెల్ప్గా అయ్యాను. సో అక్కడ ఇక ఇంటికి వచ్చినప్పుడు ఇక అందరు ఎవరి పని వాళ్ళు చేసుకోవాలి కాబట్టి అలా ఉన్నాం. అంతేనా అమ్మ? తల ఊపుతుంది. ఓకేనా, ఎప్పుడు తినాలా అని చెప్పి చూస్తాను కానీ బ్లాగ్ ఉంది ఏముంది అని చెప్పి ఏం లేదు ఇక్కడ. సో కొడుకు కష్టపడతాడని చెప్పి మాత్రం ఏం లేదు. ఎప్పుడు తిందామా, చాలా ఆకలి అవుతుంది, పొద్దున్న నుంచి నేను తినలేదు కదా పాపం. సో చాలా ఆకలి అవుతుంది, సో దాన్ని మనం ఏం చెప్పలేము అలా. ఓకేనా, సో లెట్స్ హ్యావ్ ఎ బైట్ విత్ మీ. టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంది, చాలా బాగుంది. సో ఇప్పుడే ఇంట్లో మాత్రం మేము తినేసాను. ఇప్పుడు మా తండలో వెళ్దాం. తండలో వెళ్ళి మా వాళ్ళు ఏం చేస్తున్నారు, అండ్ నేను చెప్పిన కదా సామెత, ముసలోళ్ళకి దసరా పండుగ అని చెప్పి, అక్కడికి వెళ్ళి చూద్దాం. ఓకేనా, అక్కడికి వెళ్ళి వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళ దసరా ఎలా ఉండే, ఇప్పుడు దసరా ఎలా ఉంది, చేంజెస్ ఏంటిది మొత్తం అడిగి తెలుసుకుందాం. ఓకేనా, సో తండలో మాత్రం ఎవరు లేరు, ఎవరింట్లో వాళ్ళు ఉన్నారు కావచ్చు. దే ఆర్ ఎంజాయింగ్ ఎ లాట్. లెట్స్ సీ ఇంటు దేర్ హోమ్. తమ్ముడు, వాళ్ళ ఫ్రెండ్, మా బ్రదర్, సో అందరూ దసరా ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు. హ్యాపీ దసరా అందరికి. అందరికి హ్యాపీ దసరా. సో ఇది మా అత్తమ్మ వాళ్ళ ఇల్లు, మా మేనమామ వాళ్ళ ఇల్లు. ఇంటికి ఎందుకు వచ్చానంటే మా సూరమొత్త వస్తుంది.
సూరమత్త అంటే మా అమ్మ వాళ్ళ ఇంటికి మాత్రం సూరమత్తే తను. వచ్చేటప్పుడు ఒకటే బ్యాగ్ తీసుకొస్తది. వెళ్ళేటప్పుడు మినిమమ్ 5 బ్యాగులు మాత్రం తీసుకుపోతది. ఎందుకంటే మొత్తం పిండి వంటలు ఇక అమ్మ వాళ్ళ ఇంటంటే ఉంటది కదా! అది మొత్తం చేసుకొని పోతది మాత్రం. సో, తన కోసం వెయిటింగ్. వచ్చినప్పుడు తను ఇంట్రడ్యూస్ చేస్తాను. వస్తుందమ్మా మా సూరమ్మత్త. ఒకటే బ్యాగ్ తీసుకొని వస్తది. వెళ్ళేటప్పుడు మాత్రం మినిమమ్ 5 బ్యాగ్ తీసుకొని వెళ్తది.